మన సీఎం గారు, తెలంగాణ సీఎం గారు ప్రకటన చేశారు. హెచ్ఎండిఏ పరిధిని పెంచుతున్నాం. ఇది చాలా సంచలన వార్త. ఎందుకంటే ఇంతవరకు సీఎం గారు చెప్పిన ప్రకారం సిటీ నుండి ఓఆర్ఆర్ వరకు అర్బన్ ఏరియాగా పెట్టారు. అంతవరకు హెచ్ఎండిఏ ఉంది. ఓఆర్ఆర్ నుండి RRR వరకు డిటిసిపి ఉంది, డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. RRR తర్వాత నుండి తెలంగాణ బార్డర్ వరకు రూరల్ ఏరియా అన్నారు. సో అది జీపీ ఏరియా అన్నారు. ఇప్పుడు ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఖజానాలో డబ్బులు లేవు, 7 లక్షల 8 లక్షల కోట్ల అప్పు ఉంది. గవర్నమెంట్ నడపాలి, రియల్ ఎస్టేట్ డెవలప్ చేయాలి. హైదరాబాద్కి ఉన్న ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అంటే ఓఆర్ఆర్ అనేది పెద్ద గాడ్ గివెన్ గిఫ్ట్. అట్లనే RRR. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే రేట్స్ రివైజ్ చేస్తామని గత ఆగస్టులో ఇచ్చారు, పొడిగిస్తుంటే వెళ్తున్నారు. మేబీ రాబోయే 1 నెల 2 నెలల్లో రేట్లు పెరుగునున్నాయి. ఎవరైనా కొనుక్కోవాలని వెయిట్ చేస్తుంటే మాత్రం డెఫినెట్గా ఇమీడియట్గా కొనుక్కొని డెసిషన్ తీసుకోండి. రెండోది, హెచ్ఎండిఏ పరిధి వాళ్ళు పెంచితే ఏమవుతుంది? హెచ్ఎండిఏ పరిధి పెంచితే